నేను చూపించుకోవడానికి మీ దగ్గర ఒక వీడియో చేసి పెట్టడం, దాన్ని 10 మంది చూడడం, తర్వాత ఆవిడని చూసి 10 మంది మాకు కూడా అమ్మవారు పలుకుతారనడం, ఇగో మాకు కూడా పువ్వులు పడ్డాయి అనడం. ఇవన్నీ ఏమవుతుందంటే లేనిపోని విశ్వాసాలను మనం స్ప్రెడ్ చేయడం అవుతుందండి. ఇలాంటివి మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు. పూజ అనేది మన ఇంట్లో మన వరకు చేసుకోవాలి. మనం చాలా మాట్లాడుకున్నాం వీడియోస్ కూడా. అంటే ఏమంటారు, యూట్యూబ్ పూజలు కాదు మనం చేయాల్సినవి. అయితే ఒక వీడియో కోసం పూజలు కాదు, లేకపోతే లైక్స్ కోసమో లేకపోతే వ్యూవర్స్ కోసమో మనం పూజలు చేయొద్దు, చేయకూడదు కూడా. అది అప్పుడు భక్తి అనిపించుకోదు. ఇప్పుడు ఈ పువ్వులు పడ్డం కూడా అప్పుడు భక్తి కిందకు వస్తుందా? రాదుగా. అమ్మవారు మీకు పలికారు అని చెప్పి మీరు ఒక వీడియో తీస్తున్నారంటే అసలు అక్కడ వెనకాల ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆ వీడియో తీసినప్పుడు ఎవరున్నారు అది కూడా చూడాలిగా. పువ్వులు అందరికీ పడతాయండి, నాకు పడతాయి. అంత మాత్రం ఏదో అమ్మవారు మనకు అనుగ్రహించేశారని కాదు. మనం అట్లా సంతోషపడిపోయి సైకలాజికల్గా ఒక సంతృప్తి దొరుకుతుంది అంతవరకే. కానీ అందులో ఏమి నిజాలు ఉండవు నన్ను అడిగితే.